My name is L. Ananya. I am studying in 5th class. ఈ చెట్టు నాది, ఈ చెట్టు నీడ కూడా నాదే అన్న ముసలాయనతో. క్షమించు ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా అని నమ్రతగా శివయ్య అడిగాడు. ఇంతకు శివయ్య ఎవరు, ఎందుకట్లా అడిగాడు, ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉన్నదా? అయితే పాఠం చదవండి, మీకే తెలుస్తుంది. ఆ రోజు బడికి సెలవు కావడంతో పిల్లలందరూ ఊరి చివర మామిడి చెట్టు కింద ఆటలాడుకుంటున్నారు. కొందరు చెట్టు ఎక్కుతూ దిగుతూ కోతి కొమ్మచ్చి ఆడుకుంటుండ్రు. మామిడికాయ పులుపు, చెట్టెక్కి దులుపు అనుకుంటూ చెట్టు కొమ్మల్ని ఊపుతూ కాయలను రాలుస్తున్నారు. మరికొందరు మామిడి చెట్టుకు దగ్గర పెద్ద ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు పిసినారి పాపయ్యది. పిల్లికి బిచ్చం పెట్టని పాపయ్య ఎవ్వలను దగ్గరకు రానియ్యడు. ఎప్పుడు రుసరుసలాడుకుంటూ ముఖం చిట్లించుకుంటూ ఉంటాడు. ఈ విషయం అక్కడ ఆడుకునే పిల్లలకు కూడా తెలుసు. అందుకే పిసినారి పాపయ్య కంట పడకుండా ఆడుకుంటూనే ఉంటారు. ఆ రోజు పిల్లల లొల్లి విన్నాడో లేదో, ఎవడ్రా అది, నా చెట్టు కిందే ఆడుతారా, ఎంత ధైర్యంరా మీకు, మీ పని చెప్తా అని అరుస్తూ పిల్లల్ని పట్టుకోవడం